నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓఆర్ఆర్పై భారీగా గంజాయి పట్టివేత, వివరాలు వెల్లడించిన మోకిలా సిఐ వీరబాబు. శివుని సన్నిధిలో నాగేంద్రుడు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టతపై సంచలన పిల్. నేటి నుంచే హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో. అదిరిపోయిన కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్. ఇండిగో ముంబై ఎయిర్పోర్ట్లకు జరిమానా. మహారాష్ట్ర స్పీకర్కు బాంబే హైకోర్టు నోటీసులు. అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. బెంగళూరులో డబుల్ సూపర్, చివరికి టీమిండియానే విన్నర్. నేడు టీడీపీ రా కదలిరా సభ, గుడివాడలో హైటెన్షన్. శంకర్పల్లి మండల పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ సమీపంలో ఓఆర్ఆర్ రోడ్డుపై ముగ్గురు వ్యక్తులను గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం రోజున ఉదయం 6 గంటల సమయంలో ఇంద్రారెడ్డి నగర్ సమీపంలో రోడ్డుపై గంజాయిని తరలిస్తున్న శిల్ప గజన్ మోహిత్, గజన్ సుభాష్ మోహిత్, గోవిందా దర్సింగ్ ముగ్గురు వ్యక్తులు 2 గోనె సంచులతో ఉండగా పోలీసులు వారిని చెక్ చేయగా వారి వద్ద 2 సంచులలో బ్రౌన్ కలర్ పేపర్లతో ప్యాక్ చేసిన 22 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సిఐ వీరబాబు తెలిపారు. వరదయ్యపాలెం మండలం వెంకటరెడ్డి కండ్రిగలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో నాగుపాము ప్రత్యక్షమై కాసేపటి తర్వాత కనిపించకుండా పోయినట్టు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామికి పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం ఈ ఘటన జరిగినట్టు అర్చకులు తెలిపారు. ఈ ఘటనను అర్చకులు కెమెరాల్లో బంధించగా వీడియో వైరల్గా మారింది. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిల్ నమోదు చేశారు. అయోధ్య రామమందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలైంది. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన బోలా దాస్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుందని ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరగవని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హడావిడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పిటిషన్లో ఆరోపించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి 4 శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా పిటిషన్లో ప్రస్తావించారు. ఈ విధంగా రాముడిని ప్రతిష్ఠించడం సనాతన సాంప్రదాయానికి విరుద్ధమని కోర్టులో వాదన వినిపించారు. ఈ పిటిషన్పై వెంటనే విచారణ జరపాలని బోలాదాస్ తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణ దశలోనే ఉందని, అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదన్నారు. జనవరి 22న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భజనలు, కీర్తనలు నిర్వహించాలి. రామచరితమానస్ పఠించాలి. అన్ని నగరాల్లో రథ కలశయాత్ర చేపట్టాలి అంటూ యోగి సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనుంది. ఇవాళ జనవరి 18 నుంచి బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జనవరి 17వ తేదీ బుధవారం ఐఏఎఫ్ సారంగ టీం హుస్సేన్ సాగర్పై 5 నిమిషాల పాటు 5 హెలికాప్టర్లతో విన్యాసం చేశారు. ఈ టీంలో 3 హైదరాబాద్కు చెందిన పైలట్లు ఉన్నారు. ఇప్పటికే సారంగ టీం 350 షోలను ఇండియాలో నిర్వహించింది. గాలిలో హెలికాప్టర్లు చేస్తున్న విన్యాసాలను చూస్తూ నగరవాసులు కేరింతలు పెట్టారు. సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద విమానమైన బోయింగ్తో పాటు దేశ విదేశాలకు చెందిన పలు రకాల ఎయిర్ క్రాఫ్ట్లు కనువిందు చేయనున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో పూర్తిగా ధనుష్ యాక్షన్ మూడ్లోనే కనిపించాడు. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తిగా యాక్షన్ మోడ్లోనే ఉంది. కాగా పూర్తిగా స్వాతంత్ర కాలం నాటి స్టోరీతో ఉన్న ఈ సినిమాలో హీరో ధనుష్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ భాషలో రిలీజ్ అయిన సంగతి తెలిసింది. కాగా ఈ సినిమా తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్లు కూడా కీలక పాత్రలో నటించారు. ఈ రోజు విడుదలైన ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచనుంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్వే పక్కనే నేలపై కూర్చొని భోజనం చేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ ముంబై ఎయిర్పోర్ట్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై 1.5 కోటి జరిమానా, ముంబై ఎయిర్పోర్ట్పై 90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌర విమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలే కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయలుదేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్వే పక్కనే కూర్చొని భోజనాలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టివేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్ 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామలల్లా చేరింది.
వేద మంత్రోచ్చారణ జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్టు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సహాయంతో గర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతం 7 రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బెంగళూరులో హోరాహోరీగా జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలుత టై కాగా ఆ తర్వాత 2 సార్లు సూపర్ ఓవర్లోకి ప్రవేశించడం విశేషం. తొలి సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. రెండో సూపర్ ఓవర్లో టీమిండియా 11 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ కేవలం 1 పరుగే చేసి ఓటమి పాలైంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 2 వికెట్లు తీసి మ్యాజిక్ చేయగా టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రా కదలిరా పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా దాదాపు 1,00,000 మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొడాల నాని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓఆర్ఆర్పై భారీగా గంజాయి పట్టివేత, వివరాలు వెల్లడించిన మోకిలా సిఐ వీరబాబు. శివుని సన్నిధిలో నాగేంద్రుడు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టపై సంచలన పిల్. నేటి నుంచే హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో. అదిరిపోయిన కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్. ఇండిగో ముంబై ఎయిర్పోర్ట్లకు జరిమానా. మహారాష్ట్ర స్పీకర్కు బాంబే హైకోర్టు నోటీసులు. అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. బెంగళూరులో డబుల్ సూపర్, చివరికి టీమిండియానే విన్నర్. నేడు టీడీపీ రా కదలిరా సభ, గుడివాడలో హైటెన్షన్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.